పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో నా దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజున ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మరి సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మరి క్రైస్తవులు మతాలు మారుస్తున్నారు అని చెప్పి కొంతమంది హైందవ మతోన్మాదులు మరి ఇటువంటి దాడులు, అలాగే ఎలా పడితే అలాగ మాట్లాడటం, మరి అవమానకరంగా వీడియోస్ చేయడం చేస్తున్నారు. అయితే క్రైస్తవులు మతాలు మారుస్తున్నారా, లేదా వారి మనస్సులు మారుస్తున్నారా? అసలు మతం మారటం అంటే ఏంటి? మరి ప్రజలు మతం మారితే ఎలా ఉంటారు? వారి యొక్క మనసులు మార్చుకుంటే ఎలా ఉంటారు? వీరింటికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటనేది మనము ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, అసలు మతం అంటే ఏంటి? మతం మారితే ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు అనేది నేను మీకు మొదటగా చెప్తాను. మతం అనేది మన యొక్క ఆలోచన ప్రకారం నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తే మతం అనేది ఒక నమ్మకం. ఎవరి మీదైతే మనం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటామో అదే ఒక మతం. సినిమా యాక్టర్ల మీద మనం పెంచుకునే నమ్మకాన్ని బట్టి వాళ్ళని మనం కూడా మతంగానే భావిస్తాం. ఎవరి మీదైతే మనం ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకొని వాళ్ళని ఆరాధిస్తామో, వాళ్ళని ప్రేమిస్తామో, వాళ్ళని పూజిస్తామో అదే ఒక మతం. నాకు తెలిసి క్రైస్తవులు క్రీస్తుని ప్రేమిస్తారు కాబట్టి అది క్రైస్తవ మతం కింద అంటున్నారు. హైందవులు హైందవ దేవుళ్ళ మీద ఇష్టాన్ని లేదా వారికి ఉన్నటువంటి భక్తిని చూపిస్తారు కాబట్టి ఇది హైందవ మతం కింద అనుకుంటారు. ఇక ముస్లిమ్స్ కూడా అల్లా మీద మరి పూజిస్తారు కాబట్టి నేను అదొక మతం కింద అనుకుందాం. ప్రజెంట్ ఈరోజు మీ ముందుకి కొంతమంది నేను ఆ ప్రూఫ్స్ కోసం తీసుకొస్తున్నాను. కొన్ని మీకు క్లిప్పింగ్స్ చూపిస్తాను, కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఆ ఫొటోస్లో ఉన్న వాళ్ళని నేను ఒక్కొక్కరిని చూపిస్తూ మీకు నేను క్లారిఫై ఇస్తాను వాటి గురించి. ఓకేనా? ఈ యొక్క సహోదరి పేరు షకీలా. ఈమె గురించి మన ఇండియాలో తెలియని వాళ్ళంటే ఎవ్వరు కూడా తెలియదు. ఈవిడ ముస్లిం కుటుంబంలో పుట్టి మరి మలయాళం, అలాగే తెలుగు, ఇంకా కన్నడ, కొన్ని చెప్పసఖ్యం కాని కొన్ని బూత్ సినిమాల్లో ఈమె నటించింది. ఈవిడ జీవితం మొత్తం కూడా పాపంలోనే జరిగింది. ఈవిడ కన్న తల్లి డబ్బుల కోసం ఈవిడ్ని పాపం చేయడానికి పంపించేదని ఆవిడే యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో తెలియపరిచారు. అయితే ఈవిడ క్రీస్తుని నమ్ముకుంది. ఈవిడ క్రీస్తుని అంటే క్రీస్తు వారు ఈవిడికి ప్రత్యక్షమై ఈవిడితో మాట్లాడారని చెప్పి ఈవిడ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. మరి ఈవిడ ముస్లిం కుటుంబం నుంచి, ముస్లిం మతం నుంచి క్రైస్తవ మతంలోనికి మారింది. మరి ఈవిడ ఒకవేళ మతమే కనుక మారుంటే ఈవిడ ముస్లిం నుంచి క్రైస్తవంలోకి మారి క్రైస్తవంలోనే ఉండి పాపం చేయాలి మతం మారితే. కావిడ మతం మారలేదు, తన మనసును మార్చుకుంది క్రీస్తు ప్రేమను బట్టి. కాబట్టే క్రైస్తవురాలిగా మారి క్రీస్తుని తెలుసుకొని తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు చెప్పండి, మతం మారితే ఈవిడ అదే పాపాన్ని కంటిన్యూ చేయాలి. కానీ ఈవిడ మతం కాదు, మనసు మార్చుకుంది. మతం మారితే ఖచ్చితంగా వేరే మతంలోకి వెళ్ళి అదే పని చేస్తారు. ఈవిడ అదే పాపము క్రైస్తవురాలిగా మారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ పాపం మరి అన్నడూ కూడా చేయలేదు. మీరు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఆవిడ ఇంటర్వ్యూస్ చూడండి. మారు మనస్సు పొందింది ఆవిడ. మతం మారలా, మనస్సు మార్చుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. కాబట్టే ఈ రోజున క్రీస్తు నన్ను మార్చాడు, క్రీస్తు నాకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈవిడ యూట్యూబ్ ఛానల్లో తెలియపరిచింది. మీకు చేతనైతే ఆ యొక్క సాక్ష్యాన్ని విని మీరు కూడా మారు మనసు పొందండి. మీ పాపం నుంచి మీరు బయటికి రండి. అంతే తప్ప క్రైస్తత్వం అనేది మతం కాదు, ఒక మార్పు, మనుషుల్ని మార్చే గొప్ప మార్గం అది. కాబట్టి మతం కాదు. కాబట్టి మరికొన్ని ఇమేజ్ మీకు చూపిస్తాను. చూశారు కదా, ఇందులో బాబన్న గారు, ఈయన కూడా ఒకప్పుడు నక్సలైట్, అంటే ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ అడవుల్లో తిరుగుతూ
మరి అనేక మంది వారి మీద తుపాకులు పట్టుకొని మరి కాల్పులు జరిపి అనేక మందిని చంపినటువంటి ఈయన కూడా క్రీస్తుని అంగీకరించాడు. క్రీస్తుని అంగీకరించి మళ్ళీ తుపాకీ పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోలేదు. క్రీస్తుని నమ్మి మతం మారలేదు, కానీ మనస్సు మార్చుకున్నాడు. కాబట్టి ఆ తుపాకీని విడిచిపెట్టి ఆ క్రీస్తుని పట్టుకొని ఆయన ఒక పాస్టర్ అయ్యాడు. అనేక మందికి సత్యాన్ని బోధించాడు. మతం మారితే బాబన్న గారు వారి యొక్క మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారి మళ్ళా నక్సలైట్ అవ్వాలి. మతం మారితే జరిగేది అదే. కానీ ఆయన మతం మారలా, తన మనసు మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తులో జీవించడం మొదలుపెట్టాడు. కాబట్టే ఆయన నక్సలైట్ నుంచి పాస్టర్గా ఎదిగాడు. ఆయన రాసిన అనేకమైన అద్భుతమైన పాటలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసు. అనేక మందికి జ్ఞానాన్ని కలగజేస్తాయి, అనేక మందికి క్రీస్తు ప్రేమను తెలియజేస్తాయి, అనేక మందికి వారి యొక్క జీవితం యొక్క విలువను తెలియపరుస్తాయి. మతం కాదు మారాల్సింది, మనస్సు మార్చుకోవాలి, అప్పుడు జీవితం మారుతుంది. ఇప్పుడు మరికొంతమందిని మీకు చూపిస్తాను. ఒక్కొక్కరిని చూడండి, వారి కింద ఉన్నటువంటి వారి యొక్క సాక్ష్యపు హెడ్లైన్స్ కూడా చూడండి. ఇవి మీకు యూట్యూబ్లో ఖచ్చితంగా దొరుకుతాయి. ఒకసారి వారందరినీ కూడా చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. చూశారు కదా, అనేక మంది నక్సలైట్లు, అనేక మంది వారు పట్టుకున్నటువంటి ఆయుధమే వారికి రక్ష అనుకున్నారు, ఆయుధం ద్వారా పోరాటం చేయాలనుకున్నారు. కానీ క్రీస్తు వారి జీవితాలకు వచ్చిన తర్వాత వారు మతం మార్చుకోలేదు, కానీ వారి మనస్సు, వారి జీవితం మార్పు చెందింది. ఈ రోజున క్రైస్తవుడు కూడా చేసేది అదే. అనేక మంది పాపాత్మంలో అయినటువంటి అనేక మంది ప్రజల్ని క్రీస్తు ప్రేమలో మారుస్తున్నారు తప్ప మతాలు మార్చట్లేదు. ఎందుకని దేశ ప్రజలారా మీరు అలాంటి మూర్ఖపు మాటలు నమ్ముతున్నారు? అసలు మతం అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మీకు మొత్తం కూడా అర్థం. మతం మారితే వారి జీవితాలు మారవు, జస్ట్ వారు చేసే ఆచారాలు మారుతాయి, వాళ్ళు చేసేటువంటి పూజలు పునస్కారాలు మారుతాయి, వారి వేషధారణ మారుతుంది తప్ప వారి జీవితాలు మారవు. మారాల్సింది మతం కాదు, అదే మనసు మార్చుకుంటే వారి వేషధారణతో పాటు వారి మాట తీరు మారుతుంది, వారి ప్రవర్తన మారుతుంది, వారి జీవితం మారుతుంది, వారి జీవన శైలి మారుతుంది. వారికి ఉన్నటువంటి పాపమంతా విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని పొందుకొని అనేక మందికి క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా మారతారు తప్ప ఎవరికి చెడు చేసేవారిగా మారరు. ఈ రోజున పాపంలో బతుకుతున్నటువంటి అనేక మంది క్రీస్తుని తెలుసుకొని వారి పాపాన్ని విడిచిపెట్టి వారి జీవితాలు మార్చుకుంటున్నారు. అది కొంతమంది మతోన్మాదులకి తప్పుగా కనిపిస్తుంది. వీళ్ళు మతాలు మార్చేస్తున్నారు, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చేస్తున్నారని. మరి మీరెందుకు వెళ్ళి మీ హైందవ ధర్మాన్ని బోధించట్లేదు? మీరు ఎందుకని వెళ్ళి వారిని పాపం నుంచి బయటికి తీసుకురావట్లా, త్రాగు నుంచి బయటికి తీసుకురావట్లా, వ్యభిచారం నుంచి బయటికి తీసుకొని రావట్లా? క్రైస్తవుడు చేస్తే మీకు తప్ప? క్రైస్తవుడు అనేక మంది జీవితాలని కాపాడుతుంటే మీకు తప్పైపోతుందా? అందుకని పాస్టర్లను చంపుతున్నారా? విశ్వాసాలను చంపుతున్నారా? మందిరాలని పాడు చేస్తున్నారా? మందిరాలను పగలగొడుతున్నారా? ఇదేనా మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? సినీ యాక్టర్ నగ్మా గారు, ఈవిడ కూడా అనేకమైన సినిమాల్లో నటిస్తూ మరి అనేకమైన సినిమాల్లో అసభ్యకరంగా డ్రెస్సులు వేసుకొని మరి ఎంతో డబ్బు సంపాదించినటువంటి సినిమా యాక్టర్ నగ్మా గారు కూడా క్రీస్తుని నమ్మిన తర్వాత మరి ఎన్నడూ కూడా అటువంటి పాపిష్టి జీవితంలో జీవించలేదు, అటువంటి పనికిమాలిన డ్రెస్సులు వేయలేదు. ఆవిడ మతం మార్చుకుంటే క్రైస్తవంలోకి మారి మళ్ళీ అటువంటి బట్టలే వేసుకుని అటువంటిగా నటించి డబ్బు సంపాదించుకునేది. కానీ క్రీస్తులో ఉంది, మతం కాదు, జీవితం మారుతుందని తెలుసుకొని తన జీవితాన్ని మార్చుకొని ఈ రోజున ఒక సువార్థికురాలిగా తన సాక్ష్యాన్ని అనేకమైన ప్రాంతాల్లో తెలియపరుస్తుంది. ఈ రోజున మీరు వెతికితే యూట్యూబ్ ఛానల్ అనేక మంది సాక్ష్యాలు మీకు దొరుకుతాయి. మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోండి, మతం మారొద్దు.
మీ మనసులు మార్చుకోండి. చాలు. మేము క్రైస్తవుడిగా మేము కోరుకునేది అదే. మీరు మతాలు మారకండి, మీ మనస్సులు, మీ జీవితాలు మార్చుకోండి. అనేక మంది స్త్రీలు నక్సలైట్లుగా ఉండి వారి జీవితాలు నాశనం చేసుకొని అడవుల్లో పాముల మధ్య, మృగాల మధ్య తిరుగుతూ వారి జీవితాలు నాశనం చేసుకొని క్రీస్తు ప్రేమను తెలుసుకొని వారు క్రీస్తుని ఎరిగి వారి మనసులు మార్చుకొని జీవితం మార్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇది కేవలం నా క్రీస్తు వల్లే. అంతేగాని వాళ్ళు మతాలు మారలేదండి. మతాలు మారితే చెప్పాను కదా, వాళ్ళు క్రైస్తవులుగా మారి మళ్ళీ అదే తప్పుడు పనులు చేస్తారు. కానీ ఈ రోజున వారు తప్పుడు పనులు చేయట్లా. క్రైస్తవులుగా మారి వారి జీవితాన్ని ఒక మంచి మార్గం వైపు నడిపించుకుంటున్నారు. భారతదేశంలో అనేక మంది చెడిపోయిన వారు ఉన్నారు, పాపంలో బతుకుతున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా మరి క్రైస్తవులైన మేము వారి జీవితాలు మారుస్తున్నాం తప్ప మతాలు మార్చట్లేదు. అది మీకు ఎందుకని మంచిగా కనిపించట్లేదు? మీకు ఎందుకని అది ఒక మతంగా కనిపిస్తుంది? క్రైస్తవం అంటే మతం కాదు, మార్గం అని ఎంతమంది బోధించినా మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? కనీసం ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమంది అయినా ఈ వీడియోని షేర్ చేసి క్రైస్తవం అంటే మతం కాదు, మార్గం అని తెలియపరచండి. మరొక అంశం ద్వారా మీ ముందుకు వస్తాను. ఇంకా మనం ఆలోచన కలిగి ఉంటే అనేకమైన అంశాలు దేవుడు మీతో ఇలాగ ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మరి నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఇంకా అనేక మంది మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు నన్ను ప్రేరేపించే ప్రతి అంశం మీ ముందుకి ఈ వీడియో ద్వారా వస్తుంది. మీకు శాతనైతే తెలియని వారికి షేర్ చేయండి. వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఖచ్చితంగా ఈ వీడియోస్ ద్వారా మరి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న అంశాల ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించాలన్న ఆశ దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి నా ఈ ప్రయత్నంలో మీ అందరూ కూడా మీ ప్రార్థన ద్వారా నన్ను బలపరుస్తారని, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి తెలియని వారికి సువార్తను ప్రకటిస్తారని నేను భావిస్తున్నాను. మరి ఈ యొక్క చిన్న పరిచర్యలో మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు గొప్పగా మనందరూ కూడా ఆయన పాత్రగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.